వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ తరపున పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని బీజేపీ జిల్లా కార్యదర్శి దయాసాగర్, నందవరం మండల అధ్యక్షులు గుర్రాజు దేశాయ్, ఎమిగనూరు పట్టణ నాయకులు యు చరణ్ మాట్లాడుతూ అంబేద్కర్ భవన నిర్మాణానికి ఎద్దుల మార్కెట్ సమీపాన సర్వే నెంబర్ 251/1లో 0.46 సెంట్లు, 251/3లో 1.14 ఎకరంలు, మొత్తం 1.60 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి నేటికి 8 సంవత్సరాలు గడుస్తున్న నిర్మాణ పనులు జరగకపోవడం చాలా దారుణమని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అంబేద్కర్ భవన నిర్మాణం చేపట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిల్ప భాస్కర్, గోపాల్ బజార్, రామ్ చరణ్, రమేష్, శివ, రామన్న గౌడ్, రఫీక్, బాషా, నజీర్ మొదలగు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వాలు ఇక్కడ 1 ఎకరా 65 సెంట్ల దాకా స్థలాన్ని కేటాయించడం జరిగింది. మరి ఈ స్థలాన్ని కేటాయించారు కానీ ఇంతవరకు భవన నిర్మాణానికి మరి నిధులు కేటాయించలేదు. ఈ నిధుల కోసం మేము బీజేపీ తరఫున కూడా అందరికీ పెద్దలకు మెమోరండాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ముందుగా అంబేద్కర్ గారు ఈరోజు దళితుడైనా కూడా మన భారతదేశానికి ఒక మహోన్నతమైన వ్యక్తిగా ప్రపంచ దేశాలు అన్నీ కొనియాడే విధంగా ఈరోజు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని అర్పించిన ఒక మహోన్నతమైన వ్యక్తి ఆయన. ఈరోజు ఒక కులానికి ఒక మతానికి చెందిన వ్యక్తిగా కాకుండా మన అందరికీ ఆరాధ్య దైవంగా భావించే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవన నిర్మాణానికి చాలా వెనుకబడుతూ మేమంతా ఈరోజు ఇక్కడ భవన నిర్మాణం జరగకుండా, నిధులు కేటాయించకుండా కొన్ని ఇక్కడ లేటుగా అంటే లేట్ ప్రాసెస్ జరుగుతోంది. ఇలా కాకుండా సత్వరమే మరి భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కూడా కూటమి ప్రభుత్వం తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బీజేపీ తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చేసి విజ్ఞపిస్తున్నాము. అలాగే మరి ఈరోజు మనము ఒక కులానికి కాకుండా, ఒక మతానికి కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమన్యాయం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి. ఈరోజు మనము సమాజంలో స్వేచ్ఛగా మరి అందరికీ మరి ఒక సామాన్య పౌరుడు కూడా ఈరోజు ఒక పెద్ద పదవి సంపాదించుకునే విధంగా ఈరోజు రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మనకందరికీ మంచి చేశారు. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు మనం కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయనకు మరి ఈరోజు దళితుల పరంగా కాకుండా మేము బీజేపీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అందరి ప్రజలకి ఆరాధ్య దైవం ఆయన. అలాంటి వ్యక్తికి మనం ఈరోజు ఈ భవనాన్ని నిర్మాణం చేపట్టడానికి మేము కూడా ఆయనకు సహకరిస్తాము, ఆ భవన నిర్మాణానికి సహకరిస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే మన దయాసాగర్ గారు చెప్పినట్టు ఈరోజు మండల వ్యాప్తంగా కూడా, అంటే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులు కేటాయించి, అలాగే ఎక్కడైతే స్థలాలు లేవో ఆ స్థలాలను కొని మరి స్థలాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి మండలాల్లోనూ అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలాలు కేటాయించి మరి అలాగే నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా ఈరోజు మేము పోరాడి ఈ అంబేద్కర్ భవన నిర్మాణానికి మేము కూడా మద్దతు తెలుపుతూ ఈరోజు అన్ని సంఘాల వారికి, మేము దళిత సంఘాలు అందరి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము బీజేపీ పార్టీ తరఫున కూడా మేము కూడా మీకు సహకరిస్తాము. మేము కూడా మీతో పోరాడి ఇక్కడ ఎమ్మిగనూరు టౌన్లో అతి త్వరలో మరి ఇక్కడ స్థలం నిర్మాణానికి మరి నిధులు కేటాయించేలా కూటమి ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకుని వచ్చే విధంగా మేము పోరాటం అని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఓకే అండి, జై హింద్. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. గత కొద్ది రోజుల నుంచి 2018లో శాంక్షన్ అయినటువంటి అంబేద్కర్ భవన స్థలాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయం గురించి మా అంబేద్కర్ భవన నిర్మాణ సంఘం వాళ్ళు చాలా నిరసనలు తెలియజేయడం జరిగింది. వారికి మద్దతుగా మా భారతీయ జనతా పార్టీ కూడా వారికి మద్దతుగా నిలబడి కూటమి శాసనసభ్యులైనటువంటి డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి భవన నిర్మాణానికి నిధులు కేటాయించే విధంగా మేము బీజేపీ పార్టీ కూడా మద్దతు ఇచ్చి ఆ నిధులు వచ్చే విధంగా కృషి చేస్తామని మా నిర్మాణ కమిటీ వారికి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. మా నిర్మాణ కమిటీతో పాటు ఎస్సీ వర్గీకరణ చేసింది కూడా మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీజీనే. ఎందుకంటే ఈయన మందకృష్ణ మాదిగ గారు ఎన్నో ఏండ్లు పోరాటం చేస్తే
దానికి ఫలితం దక్కింది మా నరేంద్ర మోడీజీ గారు వర్గీకరణ చేయడం వల్లే. ఇదే కాకుండా ప్రతి మండలానికి ఒక అంబేద్కర్ భవన్ నిర్మించాలని కూటమి శాసనసభ్యులు వారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి మా భారతీయ జనతా పార్టీ కూడా వారికి అండగా ఉండి కృషి చేస్తామని వారికి మేము తెలియజేస్తున్నాం.